ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రోజ్ హిల్స్ చర్చ్ కి వచ్చేసాం. పాత పోస్ట్ ఆఫీస్ ఏరియాలో ఉంది ఇదంతా. చూడండి, అటువైపు వెళ్ళేసరికి పోర్ట్కి దారి వస్తుంది. అలానే చర్చ్ అయితే అక్కడ ఉంది. మిగతాది ఫాలో అవుతూ ఉండండి, చూపిస్తాను. నాదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ చర్చ్ ఏమో మనకు వచ్చేసి ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే అది వే అనమాట. అక్కడ మనకి పైన వెలిగించడానికి కొవ్వొత్తులు మేరీమాత కొండ అనే వాళ్ళం చిన్నప్పుడు. చాలా రోజులు అయిపోయింది. మా పాప ఎక్స్పెషల్లీ అన్నది, అమ్మ సెలవులు కదా చూపించు అంటే వచ్చేసాం ఈ ఏరియాకి. సో చూడండి, ఫాలో అవుతుండండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే కొవ్వొత్తులు దొరికేస్తున్నాయి కొండ కిందన. కలర్ఫుల్గా ఉంది చూడండి. సో ఇప్పుడు ఈ కొండ మీద నుంచి ఆ పైకి వెళ్తున్నాం అన్నమాట. సో వాక్బుల్ డిస్టెన్స్లో వెళ్తాం. హ్యాపీయా మనసా? ఫాలో చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, చూపిస్తాను కొండంతా మీకు. ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా, కొండపైకి అయితే ఎక్కడం జరుగుతుంది. నా పాప చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉంది, పరుగులు కూడా పెడుతుంది. మన మేరీమాత పుణ్యక్షేత్రం, విశాఖపట్నం మేరీమాత పుణ్యక్షేత్రం. అటువైపు స్టెప్స్ ఉన్నాయి చూడండి, అక్కడ దిగినప్పుడు అలా వెళ్దాం. ఒక్కొక్క దగ్గర కొవ్వొత్తులు వెలిగించుకొని వెళ్దాం మనసా. క్యాండిల్స్ దీపాలు వెలిగించరాదట. ఓ, ఇక్కడ క్యాండిల్స్ వెలిగించరాదట. మా చిన్నప్పుడైతే బోల్డ్ వెలిగించాము. ఇక్కడ వద్దులే, పైన వెలిగిద్దాం. ఓకేనా? చూసారా, ఇలా కొండకు దారి. సంబంధించిందే. సో ఇది ఎగ్జాక్ట్లీ మనకి పోస్ట్ ఆఫీస్ ఏరియా నుంచి లోపలికి పోర్ట్ ఏరియా వైపు ఉంది. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేస్. ఫాలో చేస్తూ ఉండండి నా ఛానల్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేస్. నేను చిన్నప్పుడు స్కూల్ చదివినప్పుడు బాగా వచ్చేదాన్ని. చాలా లాంగ్ టైంలో నా బేబీ తెమ్మని చెప్పి ఈరోజు వచ్చాను ఇక్కడికి. సో ఒక్కొక్కటి చూడండి, మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు మొత్తం ఈ కొండ అంతా, అలానే వే అంతా చూపిస్తా. థ్యాంక్ యూ, ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ చూడండి, నెంబర్ 3 అనమాట. సో ఇక్కడ జాయ్ఫుల్ మిస్టరీ అనేసి ఉంది. సో ఇదంతా మన మేరీమాతకి, మన యేసయ్య దేవుడికి సంబంధించింది. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఇలాంటివి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నెంబర్ వేసి ఉంటుంది, దానికి ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఎలా ఉంది? మంచి ప్రదేశం కదా, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మసీద్. ఇక్కడ 3 ఒకే దగ్గర ఉంటుంది. మన తెలుగు దేవుడు, క్రిస్టియన్, అలానే ఇక్కడ వచ్చేసి మసీద్. నేను నా పాపకి ఎప్పుడు ఏం చెప్తాను తెలుసా మనసా, నీకు చెప్తూ ఉంటాను కదా, గాడ్ ఈజ్ లైట్. సో ఏ గాడ్ అయినా ఒకటే, గాడ్ ఈజ్ లైట్. సో క్రిస్టియన్, హిందూ, ముస్లిం అని ఉండదు, అందరూ అదే కదా చెప్తాను, ఒకటే గాడ్ ఈజ్ లైట్. కాకపోతే కులాలు మతాలు మనం పెట్టుకున్నవి అని చెప్తాను. నువ్వు చెప్పేదో చెప్తున్నావు. జీసస్ గురించి హిస్టరీయా? ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది. నెంబర్ 5 కదా, రహస్యంగా ఉంచారు ఇక్కడ. అప్పుడా? ఓకే, ఫైండింగ్ చేసినప్పుడు అదే చదివేస్తున్నాం ఇందా నుండి. నాకైతే ఇక్కడ ఇవన్నిటితో పాటు నచ్చిన విషయం ఏంటంటే, చెప్పాను కదా ఫ్రెండ్స్,
ముస్లిమ్స్ది. ఇక్కడ దర్గా ఉంది, నాకు నచ్చింది. ఇక్కడే మనకి ఏడుకొండల స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, స్టెప్స్ అక్కడ కూడా ఉంది ఒక స్టెప్స్. ఇంకా దగ్గరికి వచ్చింది మేరీ మాత హార్చ్ అనమాట. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మనకి ఇక్కడ ఇంకోటి వచ్చింది. ఇది ఒక మిస్టరీ. కొండపైకి వెళ్ళడానికి ఆటోస్ అలౌడ్ ఉంది. చెప్పాను కదా మన తెలుగు దేవుడు అని. ఇది మన మేరీ మాత ఆర్చ్. వచ్చేసాం దగ్గరికి. ఇందాలు చెప్పాను కదా, అది మసీద్. సో చూడండి, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఏరియాలో బాగా ఫేమస్ అయింది ఈ 3 అనమాట. టెంపుల్ కనిపిస్తుందా అక్కడ? అది మనకి ఏడుకొండల స్వామి టెంపుల్ అనమాట. ఈ 3 దగ్గరే ఉంటుంది. సో ఇంకొకటి వచ్చాం, స్టోరీ మిస్టరీ. ఇది ఒకటి అనమాట. ఇలా ప్రతి దానికి ఒక స్టెప్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. సోర్ఫుల్ మిస్టరీ అని చదివింది నా పాప. చాలా ఫీల్ అవుతుంది. ఏసయ్య ఇక్కడ శిక్షించబడ్డారు చూడమ్మా అని. అందుకనే కాసేపు క్లియర్ చేస్తా. డియర్ ఫ్రెండ్స్, అక్కడ కనిపించే ఏరియా ఉంది కదా, షిప్స్ అవన్నీ, అటు నుండి వచ్చాను ఇందాకలా. ఇప్పుడు మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా, అలానే మసీద్ ఆ కింద. అలానే ఇక్కడ మనం వచ్చేసరికి హార్చ్, కనిమరం తల్లి కొండపైన ఉన్నాం. ఇక్కడ పాప చాలా హట్ అవుతుంది ప్రభువుని చూసి, ఎందుకంటే ప్రభు ఒక స్టోరీ ఇక్కడ ఉంది కాబట్టి. చిన్నప్పుడు బాగా క్వీన్ మేరీ గర్ల్స్ హై స్కూల్లో ఈ స్టోరీస్ గురించి తొక్క తీసి చదివించేవారు. ఇప్పుడు గుర్తుండవు అనుకోండి. పాపకి స్టోరీ అయితే చెప్పవసరం లేదు, అందరూ యేసుప్రభుని స్టోరీ అయితే చెప్పవసరం లేదు. అవన్నీ చూడగానే చెప్తుంది యేసుప్రభువును అందరూ ఏడిపిస్తూనే ఉన్నారమ్మా అని. నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేదాన్ని. టియర్స్, షిప్స్ బాగుంది కదా. వచ్చేసాం చర్చ్కి ఆల్మోస్ట్. బాగుంది కదా. ఎండ ఒక పక్క, వాటర్, షిప్స్, టెంపుల్స్, అలానే ఆ కింద మనం మసీద్ చూసాం. ఇవంతా కూడా మనకి ఒకే దగ్గర దొరికేది ఏంటంటే ఇదొకటి, యేసు ప్రభు ఇక్కడ దైవరహస్యం, దుఃఖ దైవరహస్యం. చూస్తే బాధగానే ఉంటుంది. చిన్నప్పుడు మూవీస్ చూశాను, చర్చికి వెళ్ళాను, బాధగానే ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ కోసం వచ్చాను. బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఫాలో చేస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ముఖ్యమైన ప్లేస్కి అయితే వచ్చేసాం. వేడుకోండి అన్నారు, సో ఇక్కడ వేడుకుందాం అనుకుంటున్నాను. మరి ఫాలో అవ్వండి.
చూడండి ఇక్కడ మనకు వచ్చేసరికి క్రిస్టియన్ చర్చ్ మనం వచ్చేసాం. సో లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళాలి. మరి లోపల కూడా కొవ్వొత్తు కాల్చొచ్చో లేదో నాకు తెలీదు. ఆ ముందుకైతే కాల్చొచ్చు అనుకుంటా. మరి చూద్దాం ఫ్రెండ్స్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. త్రాగునీరు అక్కడ ఉంది, బాటిల్తో పట్టుకుందాం వెళ్ళే ముందు. చర్చిలోకి వెళ్తున్నాను. వీలైతే లోపల పాసిబుల్ అయితే వీడియో తీస్తాను, లేకపోతే లేదు. కాసేపు ఫీస్ ఆఫ్గా ప్లేయర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పెట్టు అక్కడ అలాగా. వచ్చా ప్లేయర్ చేయాలి. ప్లేయర్ చేయి మనసా. అక్కడికి వచ్చి ప్లేయర్ చేయి. ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో. మనసులో దండం పెట్టుకో ప్రశాంతంగా. చూడు మై డియర్ ఫ్రెండ్స్, చర్చ్ అయిపోయాక నేను ఏదో ఒకటి మిస్ అవుతున్నాను అనిపించింది. అదే ఆ ప్లేస్. చిన్నప్పుడు మా నాన్నతో ఇంకా ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళిపోయి ఎక్కువ ప్లేయర్ చేసేదాన్ని. చర్చ్లో చాలా ప్రశాంతం అనిపించింది. లోపల స్పెట్స్ కూడా పెట్టాలనిపించట్లేదు. సో
వచ్చేయండి. ఎలా అనిపించింది? బాగుందా? హ్యాపీగా ఉందా? పీస్ ఆఫ్ మైండ్ ఉందా? ప్లే ఏరియా యొక్క వాల్యూ తెలిసిందా? అక్కడ కూడా బాగుంటుంది, చెప్పాను కదా, ఆ లోపల బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం కింద చూసాం కదా, సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. మా పాపని అలా చూసుకుంటున్నాడని చెప్పాను, ఎందుకంటే అవి చూసాక చాలా ఇష్టపడుతుంది. చెట్టు చాలా బాగుంది కదా, అలానే ఈ లోపల. బట్ ఇలా నడమాను సార్, చూద్దాం ఒక్కొక్కటి. నచ్చిందా? అందుకనే ఇటు నడని చెప్పా. చెట్టు నచ్చిందా? చాలా ఎక్కువ తక్కువ? ఎక్కువే నచ్చిందా? అందుకని ఇటున్నాడు అని చెప్పాను. ఆ చివరి వరకు కూడా సేమ్ కంటిన్యూస్ ఉంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం చూసేస్తున్నాం చర్చ్. స్టెప్స్ మార్గంలో వెళ్తున్నాం అనమాట. సో అది చూపిద్దామని చెప్పాను కదా స్టార్టింగ్లో. స్టెప్స్ సైడ్ ఇంకా అలా వెళ్తాం. సో అందరూ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.